ఎవరైనా ఎంతటి వారైనా నిద్రకు దాసోహమవ్వాల్సిందే. ఆ నిద్ర ఆవహించగానే అందమైన కలలలోకంలో విహరిస్తూ ఉంటాం. ఒక్కోసారి మనల్ని మైమరిపించే మురిపించే కలలు వస్తుంటాయి. ఇంకోసారి భయం పెట్టేలా ఉంటాయి. మనకి ఇష్టమైన వారు కలలోకి వస్తే ఎంతో ఆనందంగా వారితో కళ్ళ సౌధంలో విహరిస్తాం. ఒక్కోసారి చెడు కలలు వస్తుంటాయి. అయితే ఎప్పుడు ఎలా ఎందుకు ఇలాంటి కలలు వస్తాయో తెలుసుకుందాం. ఏది మంచు కల ఏది చెడు కల భయం కూడా వేస్తుంది. ఒక్కోసారి ఏ కల వచ్చిందో ఎందుకు వచ్చిందో అర్థం కాకుండా చిక్కుల్లో పడేస్తుంటాయి. మనం దేని గురించి ఆలోచిస్తూ పడుకుంటామో దాని గురించే కలలు వస్తుంటాయని అనుకుంటాం. అలా కలలో కనబడినవి నిజమైతాయని కొందరు భావిస్తే జరగవని కొందరు చెప్తుంటారు. కలలో జంతువులు, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వస్తుంటారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ కలల్లో కనిపిస్తే ఏం జరుగుతుందనే దానిపై కొన్ని సందేహాలైనా కలగొచ్చు. దీనిపై కొన్ని అధ్యయనాలు ఆసక్తికరమైన విషయాలు చెప్తున్నాయి. మీ కలలో ఎవరు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి. కలలో మీకు ఇష్టమైన మీ అన్నయ్య, వదిన కనిపిస్తే సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. మీ తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటారు. కలలో భార్యకు భర్త కనిపిస్తే వారికి దీర్ఘ సుమంగళిగా కలకాలం ఉండే భాగ్యం లభిస్తుందట. అలాగే భర్తకు భార్య కనిపిస్తే ఉన్నత పదవులు, ఆపై ఎదుగుదలను పొందుతారట. మీ సోదరుడో మీ సోదరో కనిపిస్తే మీకు ఎనలేని కీర్తి, గౌరవం లభిస్తాయి. కలలో అన్నదమ్ములు ఒకరినొకరు ధనాన్ని ఇచ్చిపుచ్చుకున్నట్లు వస్తే త్వరలోనే ఆ ధనం మీ ముందు వాలుతుంది. పైగా అదృష్టవంతులుగా కూడా మారుతారు. ఒకవేళ మీ అత్తగారు చనిపోయినట్లు కల వచ్చినట్లయితే అధికంగా ధనలాభం కలుగుతుందట. సో పడుకునే ముందు జాగ్రత్త. ఎందుకంటే ఏ విషయం గురించి ఆలోచిస్తారో అదే మీ కలలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.